నీ కూతురు కూడా లంజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు పండి నీ పిల్లలు చెప్తాను, రేపాటి కాలంలో నీ బిడ్డ పరిస్థితి ఏంది, నీ కొడుకు పరిస్థితి ఏంది అని ఆలోచించవా? విన్నిక్త జ్ఞానం లేదా? కామన్ సెన్స్ లేదా? చదువుకునే విద్యార్థి కాదా? చదువుకున్న స్టూడెంట్ కాదా? కామన్ సెన్స్ లేకుండా బతున్నావా ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో? నీ భర్త చనిపోయిండు, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. నీ భర్త చనిపోయిండు, పైల లోకంలో ఎక్కువ ఉన్నాడు భూమి కింద. నువ్వేమైతావు నెక్స్ట్ క్షణం? అవుతావా? 5,000 రూపాయలకు పంటవాను చెప్పు. నీ పిల్లల పరిస్థితి ఏం కావాలి? సరే, నీ భర్త చనిపోలే, డైలీ తాగొచ్చి కొడుతుండు నిన్ను, డైలీ తాగొచ్చి కొడుతుండు. నీ భర్త ఎప్పుడు చనిపోవాలి? నీ భర్త నిన్ను చంపేదానికి ఛాయిస్ లేదనుకుంటున్నావా? నిన్ను చంపిండు అనుకో, నీ భర్త చనిపోయింది అనుకో, నీ పిల్లల పరిస్థితి ఏంది? నీ పిల్లలు ఏం కావాలి? అని భర్త ఏం చేయలేక మానసిక ఇబ్బందికి గురయ్యి డైలీ తాగొచ్చి నీ కొడుతుండు. అది నీ పిల్లలు అర్థం చేసుకోక, అరే